ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో బలంగా సత్తా చాటుతామని కూటమి నేతలు ధీమాతో ఉన్నారు. వైనాట్ 175 అంటూ వైసీపీ నేతలంతా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా అనంతపురం. ఆ పేరులో ఓ బేస్ ఉంటుంది. అక్కడ రాజకీయంలో హీట్ ఉంటుంది. మరి ఈసారి ఎన్నికల్లో అక్కడ చేంజ్ ఉంటుందా? దీని మీద ఇప్పుడు అనంతపురంలో సీరియస్ డిబేట్ నడుస్తోంది. ఒకప్పటి తమ కంచుకోట అయిన అనంతపురం పార్లమెంటులో మళ్లీ పసుపు జెండా ఎగురవేయాలని టీడీపీ చూస్తుంటే సిట్టింగ్ సీటును నిలుపుకొని ఇంకా తమను కొట్టేవాళ్లు ఇప్పట్లో రాలేరని చెప్పాలని వైసీపీ చూస్తోంది. దీంతో ఏ పార్టీ గెలుస్తుందనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. అయితే ఊరూరా తిరిగి చేసిన ఏకలవ్య జెన్యున్ సర్వే ప్రకారం అనంతపురం లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మొత్తం 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. అనంతపురం పట్టణ ఉరవకొండ, కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, సింగనమల అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ కూడా అనంతపురం లోక్సభ పరిధిలోకి వస్తాయి. అనంతపురం పార్లమెంటు స్థానం పరిధిలోని ఏకైక ఎస్ఏ రిజర్వ్డ్ సెగ్మెంట్ సింగనమల. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో అదే పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందనే సెంటిమెంట్ ఉంది. అయితే ఏకలవ్య సర్వే ప్రకారం ఈసారి ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న మన్నెపాకుల వీరాంజనేయులకు గెలుపు అవకాశాలు 30% ఉంటే బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ కూటమి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 50% గెలుపు సూచనలు ఆమెకున్నాయి. అయితే మరో 20% మాత్రం ఇతరులు గెలిచే అవకాశం కూడా లేకపోలేదు. ఇక కళ్యాణదుర్గంలో వైసీపీ తరపున బరిలో ఉన్న తలారి రంగయ్యకు కేవలం 25% మాత్రమే గెలుపు అవకాశాలున్నాయి. ఈయనకు టికెట్ కేటాయించడం సొంత పార్టీ వారికే ఇష్టం లేదు. వైసీపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి తీవ్రంగా అసమ్మతి జ్వాలలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూటమి తరపున బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు మాత్రం గెలుపు అవకాశాలు 60% ఉన్నట్టు తెలుస్తోంది. మరో 15% ఇతరులకు కూడా అవకాశం కనిపిస్తోంది. అలాగే అనంతపురం సిటీ నియోజకవర్గంలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డికి 25% గెలుపు అవకాశాలుంటే కూటమి తరపున టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గెలవడానికి 50% ఛాన్స్ ఉంది. ఓ 25% మాత్రం ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది ఎన్నికల వరకు వేచి చూడాల్సి ఉంది. అదేవిధంగా తాడిపత్రిలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి 35% గెలుపు అవకాశాలుంటే కూటమి తరపున అభ్యర్థి జేసీ యస్మిత్ రెడ్డి గెలిచే అవకాశం 45% కనిపిస్తోంది. అయితే తాడిపత్రి ప్రజలు మరో 20% ఇతరులకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక మరో కీలక నియోజకవర్గమైన గుంతకల్లులో వైసీపీ అభ్యర్థి వై వెంకటరామిరెడ్డి, కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఇద్దరికి కూడా 35% గెలిచే అవకాశాలున్నాయి. 30% ఇతరులు గెలిచే అవకాశం ఉంది. అంటే 2 ప్రధాన పార్టీలకే ఇక్కడ గెలుపు చాలా క్లిష్టంగా ఉంది. దీంతో ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తోందని చెప్పొచ్చు. అయితే ఏకలవ్య సర్వే ఆధారంగా ఉరవకొండ అసెంబ్లీ స్థానంలో వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వర రెడ్డికి 60% గెలుపు అవకాశాలున్నాయి. తాజాగా వైసీపీ అధిష్టానం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ గూటికి చేరిన కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ కు 30% విజయ సూచనలు కనిపిస్తున్నాయి. మరో 10% అవకాశం ఇతరులకు కనిపిస్తోంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, పయ్యావుల కేశవ్ గతంలో చేసిన అభివృద్ధి వర్కౌట్ అయితే గనక ఈ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక రాయదుర్గంలో వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి 30% గెలుపు అవకాశాలుంటే కూటమి తరపున టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులకు 50% భారీ మెజారిటీతో గెలిచే ఛాన్స్ ఉంది. మరో 20% ఇతరులకు అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూసుకున్నట్టయితే అనంతపురం లోక్సభ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో 5 టీడీపీ కవిసం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ విజయం ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఏపీలో ఈసారి పచ్చ జెండా ఎగిరే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.